మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇక మిసిన్ బెస్రా ఒకడే మిగిలిండు కేంద్ర కమిటీ సభ్యుడు. దానికి సంబంధించి వాళ్ళ కొడుకు కూడా ఒక మీడియా ముఖంగా ఒక విజ్ఞప్తి చేసిండు తన తండ్రి అయినటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మిసిన్ బెస్రాకి. జార్ఖండ్లోని మావోయిస్టు కీలక నాయకుల్లో ఒకరై కోటి రూపాయల రివార్డుతో కలిగినటువంటి మిసిన్ బెస్రా కుటుంబ గాథను ఆయన కుమారుడు సిద్ధార్థ్ బెస్రా ఎట్టకేలకి బయట పెట్టాడు. ఓ ప్రముఖ జాతీయ మీడియా ప్రతినిధులు గిరిడిలోని పీర్జాండ్లో ఉన్న వారి పూర్వీకుల ఇంటికి వెళ్ళినప్పుడు సిద్ధార్థ్ తన తండ్రి గురించి, సిద్ధార్థ్ ఎవరు? మిసిన్ బెస్రా యొక్క కొడుకు. మిసిన్ బెస్రా యొక్క కొడుకు సిద్ధార్థ్. ఆయన తన తండ్రి మిసిన్ బెస్రా కోసం ఏం చెప్తుండో ఒకసారి మనం విందాం. తన తండ్రి గురించి, తమ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను వివరించిండు. మిసిన్ బెస్రా పీజీ చదువుతున్నటువంటి సమయంలో కుటుంబం అనేక రకాల కష్టాలను ఎదుర్కొన్నది. మిసిన్ బెస్రా పీజీ చదివిన విద్యావంతుడని, ధన్బాగ్లోని పీకే రాయ్ మెమోరియల్ కాలేజీలో చదువుతున్న సమయం చదవడం అయిపోయిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళే అవకాశం వచ్చింది. ఈయన చదివిండు, మార్కులు వచ్చినాయి, ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలి. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు 8,000 9,000 లంచం అడిగిరట. ఆ లంచం ఇచ్చే పొజిషన్లో ఆర్థిక పరిస్థితి మిసిన్ బెస్రాకు లేదు. కాబట్టి ఆ లంచం అడిగిర్రు. ఆ అధికారుల మీద కోపంతో మావోయిస్టులోకి పోయిండని మిసిన్ బెస్రా యొక్క కొడుకు సిద్ధార్థ్ బెస్రా చెబుతున్నాడు. కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా ఎవరు ఆయనకు సహకరించలేదట. సో చివరకు భూమి అమ్మి లంచం ఇస్తామని కుటుంబ సభ్యులు చెప్పినా అర్హత ఉన్నప్పుడు లంచం ఎందుకు ఇవ్వాలని తిరగబడ్డాడట, ప్రశ్నించిండట. అట్లా ప్రశ్నిస్తూ ఉద్యోగాన్ని సున్నితంగా తిరస్కరించిండు. లంచంతో తెచ్చుకునేటువంటి ఉద్యోగం నాకు వద్దు అని తిరస్కరించిండు. ఆ మనస్తాపంతోనే మావోయిస్టు పార్టీలో చేరాలని సిద్ధార్థ్ బెస్రా వెల్లడించిండు. చేతులు జోడించి వేడుకుంటున్నా అని కూడా చెప్తున్నాడు. 28 ఏళ్లుగా నా తండ్రిని చూడలేదు అని వాళ్ళ కొడుకు చెప్తున్నాడు. ఇప్పుడు నాన్న వయసు 70 ఏళ్ళు. అన్యాయంపై పోరాటం చేసింది చాలు, విశ్రాంతి అవసరం. తుపాకీ వదిలి పోలీసులకు లొంగిపోయి ఇంటికి తిరిగి రావాలని నేను చేతులు జోడించి వేడుకుంటున్నా అని సిద్ధార్థ్ బెస్రా మీడియా ముఖంగా తండ్రి మిసిన్ బెస్రాకు విజ్ఞప్తి చేశారు. సిద్ధార్థ్కు 7 ఏళ్ల వయసున్నప్పుడే తన తండ్రి ఇల్లు వదిలి మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిండట. సో అది గ్రామస్తులు చెప్తున్నారు. ఆ తర్వాత తల్లి సైతం వెళ్ళిపోయిందని, సోదరి శాంతి చనిపోయింది. తాతయ్య సంరక్షణలో ఈ సిద్ధార్థ్ బెస్రా పెరిగిండట. 10th వరకు చదువుకున్నాడట. ప్రస్తుతానికైనా మహారాష్ట్రలో ఉంటున్నాడట. ఓ పౌడర్ మిల్లులో ₹9,000 జీతానికి పనిచేస్తున్నాడట. కాబట్టి చేతులు జోడించి మొక్కుతున్నా, వేడుకుంటున్నా, నాన్న ఎక్కడున్నా లొంగిపో అని చెబుతున్నాడు.